శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 11వ భాగం 15/9/20 విజయనగర రాజ పాలన గురించి చెప్తున్నారు. ఆనాటి నాణ్యాల గురించి ఇప్పుడు చెప్తారు. విజయనగర రాజ్యంలో చాళుక్య కాకతీయ నాణక పద్ధతి కొన్ని మార్పులతో ప్రచారంలో. వెండి, బంగారు, రాగి నాణాలు బాగా రాజులే కాక సామంతులు కూడా నాణాలను ముద్రించే ఆర్డర్ పొందినట్లుగా ఉంది. కల్తీ వెండి, బంగారు నాణాలను గుర్తించడానికి కంసాలు నియముక్తులే ఉన్నారు. కవుల రచనలో ఈ క్రిందివి చెప్పబడ్డాయి. మినుకు, కాసు, మాడలు, వీసం అప్పటి నాణాలలో వరహ అన్నిటికంటే పెద్ద. కాకతీయులకు వరాహం, దాని ముందు ఖడ్గం, రాజచిహ్న. దాన్నే విజయనగర చక్రవర్తులు తీసుకున్నారు. వరాహ చిహ్నంలో ముద్రించిన బంగారు నాణ్యాలను వరహాలు అన్నారు. వాటిని టంకసాల వాటులని కూడా వ్యవహరించేవారు. చిన్నం, తారం అనేవి వెండి నాడ. సిబి కొనిపోడొక్క చిన్నమైన న్యాయార్జితం తారమైన లెస్స. దొంగ నాణాన్ని పరీక్షించడానికి కంసాలు, బత్సులు కూడా ఏర్పడే కోమటి. ప్రజలు కోమట్ల వద్ద తమ ధనాన్ని వడ్డీకిచ్చి దాచుకునేవారు. అంటే కోమట్లే ఆ కాలపు బ్యాంకులను. చాలాసార్లు వడ్డీ లెక్కల వద్ద తగవులే అల్లర్లు చేసి చివరికి రచ్చసావిడికి వెళ్ళి ఇచ్చి పుచ్చుకుని వాళ్ళు తమ తగవులు పరిష్కరించుకుంటూ ఉండేవారు. ఈ తొనగూర్చి వైశ్యనకు నిచ్చి తనన్మరి పుచ్చి చౌకములు పెట్టు, వడ్డీ లెక్కలటు పెట్టు, ధారణవాసికై కొదలు పెట్టు, వాడు రేగి మరి పెట్టుననంగమిత్తగూ పెట్టుచు నిట్టు పోర గనిపెట్టుదు ఒక్కడుండి వెండియున్. ఆముక్తమాజ. ధారణ అనే పదం హిందీలో ధారన్ అంట, అంటే ధర. ధారణవాసి అంటే ధరలో ఎక్కువ తక్కువలు లేకుండా ధాన్యానికి పైకం యొక్క ధర అంటే డబ్బు. అలాగే పైకానికి ధాన్యం ధర కట్టడం. మెట్ట అంటే రచ్చకట్ట. రచ్చకట్ట పంచాయతీని గురించి ముందు చెప్తా. పరాశర మాధవీయంలో హరిహరరాయ పన్నులలో నాణాల్లో చెల్లించాలని ఆజ్ఞ ఇచ్చినట్టు తెలుస్తా. అంటే అంతకు ముందు జనుడు పన్నులు ధాన్య రూపంగా కూడా చెల్లించేవాడు. నాణాలన్నిటిపై వరాహ లాంఛనమే ఉండేదని తలపరాదు. రాజులు తమ ఇష్టం వచ్చినట్లుగా లాంఛనాలు మార్చేవారు. విజయనగర రాజు నాణాలపై హనుమంతుడు, గరుడు, ఎద్దు, ఏనుగు, ఉమామహేశ్వరుడు, వెంకటేశ్వరుడు, బాలకృష్ణుడు, దుర్గా, లక్ష్మీనారాయణలు, రాముడు, శంఖచక్రాలు కూడా లాంఛనాలుగా ఉండే. నాణాలను గుంజల ప్రకారం లెక్క వేశారు. ఈ క్రింది నాణాలు చాలా ముఖ్యమే. బంగారు నాణాలు గద్యాణం, వరహాలు, ప్రతాపలు, వీటినే మాడలను. వనము, పణము, కాటా, హాగ. వెండివి తారము, చిహ్న. రాగివి పణం, జీతలు, కాసు మొదలై. రెండవ దేవరాయలు నాణాల గురించి అబ్దుల్ రజాక్ అనే ఇరానీ రాయబారి క్రీస్తు శకం 1443లో ఇలా: 4 కాటీలు, 1 వరహ. వరహాలో సగం ప్రతాపం. ప్రతాపలో 10వ భాగం పణం. పణంలో 6వ భాగం తారం. తారంలో 3వ భాగం నాణ్యాలు. అలా సాధారణంగా వరహ అంటే 52 గుంజల ఎత్తు ఉండేదని అర్థం. కన్నడంలో ప్రతాపమన్న నాణాన్ని తెలుగు మాడ అన్నట్టు అనిపిస్తా.
అది 2 రూపాయల లోపల విలువ ఉండేటువంటి నాణెం. చిన్నమనే నాణెం వరహాలు 8వ భాగం అంటే 7 అణాల విలువ కల. హాగ అనే కన్నడ నాణాన్ని కాకిని అన్నారు. ఈ పణంలోని 4వ భాగం. తిరుమల రాయల రామటంకరు అనే నాణాలు జారీ చేశారు. శ్రీనాథుడు దేవరాయల ఆస్థానంలోనే దీనార టంకాల అభిషేకం పొందింది. నాణాల నిపుణులెవ్వరూ కూడా దీనారాలను కానీ టంకాలను కాను చెప్పరు. ఈ పై నాణాలన్నిటిలో మాడలే తెలుగుదేశంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నాయని సారస్వతంలోని వర్ణలను బట్టి ఊహించు. జనులు మాడలను బిందెలలో నింపి ఇళ్లలో, దొడ్లలో, చేలలో గుర్తుగా దాచుకుంటూ ఉండేవారు. తరాలుగా దాచిన జాడలు వృద్ధులు తమ వారికి తెలపక ముందే చావడం, దానికై వాళ్ళ సంతతి వాళ్ళు వెదకడం జరిగే. ధనాంజనం వేసి ధనం ఎక్కడుందో కనిపెట్టే మంత్ర తంత్రవేత్తలు బయలుదేరు. చాలాసార్లు దాచిన ధనం పరులకు హఠాత్తుగా దొరుకుతూ ఉండే. ద్రవ్యాన్ని భూమిలో పూడ్చి దాచుకునే ఆచారం ఇవాళకి కూడా మన పల్లెల్లో కొన్ని చోట్ల కనబడుతోంది. కొందరు వరసులక కన్యాసులకాలు మాడలలో వరహాలలో ఇచ్చేవారు. వివాహాల్లో బంధుమిత్రుడు వరహాలను చదివిస్తూ ఉండేవారు. ఇవాళ జనులు రూపాయలు చదివించిన, అముక వ్యక్తి చదివించిన ఇన్ని వరాలు అని పురోహితుడు అందరూ వినగా చదువుతూ ఉండేవాడు. విజయనగర టంక ముద్ర అంతటి బలిష్ట. నాణాలు మన ప్రాచీన చరిత్ర నిర్మాణాలు చాలా సహాయపడ. పైగా ఆ దేశపు లోహాల విలువ, టంకసాల పద్ధతులు నాణాల విలువను, ఆర్థిక వ్యవస్థను తెలిపే. పాశ్చాత్యులు ప్రాచీన నాణాలకు విలువ ఇస్తారు. వాటిని ప్రయత్నపూర్వకంగా సంపాదించి సేకరించి ఉంచుతారు. కానీ మనం పూర్వ నాణాలు దొరికినా అవి చెల్లవని వాటిని కరగించి ఉపయోగించుకుంటాం. మన చారిత్రక పరిశోధకులందా ప్రత్యేకంగా నాణాలను పరీక్ష బాగా చేసిన వాళ్ళు అరుదు. తెలుగుదేశంలో చాళుక్య, కాకతీయ, రెడ్డి, విజయనగర సామ్రాజ్య కాలాలలో గోలకొండ రాజ్యాల్లో ఉండిన నాణాలు సచిత్రంగా, సమగ్రంగా, ప్రత్యేకంగా బయలుదేరారు. దాని అవసరం వ్యాపారం. కాకతీయ కాలంలో కంటే రెడ్డి రాజుల కాలంలో దేశ విదేశీ వ్యాపారం వృద్ధి చెందే. విజయనగర రాజుల కాలంలో వ్యాపారం మరింత పెరిగింది. హిందుస్థాన్లో ఉండే పాడి కామధేనువులు, ధనకల్ప వృక్షాలు, పెగోడా ట్రీస్ కలవని యూరోప్ ఖండంలో మూల మూలలో మారు మ్రోగాయి. హిందుస్థానంలోని బోయి, పగోడా చెట్లను ఉర్రూతలూపి రాలిన ధనరాజులను ఓడలలో నింపుకొని పోదామని అక్కడి సాహసికులు, షాహుకారులు మేలైన తుపాకులు మెడలపై వేసుకొని ఓడల్లో బయలుదేరు. అయితే వాళ్ళకి హిందుస్థానంకి ఎలా వెళ్ళాలో సముద్రంపై దారి కూడా తెలియకూడదు. స్పెయిన్, పోర్చుగల్ దేశాల వాడు ఒకళ్ళ కంటే ఒకడు ముందుగా ప్రయాణం మొదలుపెట్టి, స్పెయిన్ వారు సముద్రంపై కొలంబస్ నాయకత్వంలో పోయి చివరకు అమెరికా ఖండ తీరంలోని దీవులకు చేరారు. అందే హిందుస్థానం అనుకున్నారు. కానీ ఆ తర్వాత పొరపాటు గుర్తించి ఆ దీవుల జనులకు మొదటి పేరు ఏముందో కానీ వాళ్ళు మాత్రం రెడ్ ఇండియన్స్ అనేటువంటి నూతన పేరు పెట్టి, పోర్చుగీస్ వాడు వాస్కోడా గామా అనేవాడి నాయకత్వంలో ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకొని ఆఫ్రికా చివరికి హిందుస్థాన పశ్చిమ తీరం వాళ్ళు కృష్ణదేవరాయల కాలంలో వలని
మన దేశంలో ప్రత్యక్షమై విజయనగర సామ్రాజ్యాలతో వ్యాపారాలు చేశారు. అరబ్బు దేశం ఎడారి భాగం అంచేత అరబ్బులు క్షీణింత జీవించదలచిన వ్యాపారం చేతనే జీవించాల్సి ఉంటుంది. వాళ్ళు బహు ప్రాచీనం నుండి హిందుస్థానంతో వ్యాపారం చేశారు. అత్యంత సన్నిహిత తనం ఉండవటం వలన ఈ పారసీక దేశం హిందుస్థానంతోనే ఎక్కువ వ్యాపారం చేశానని హర్ముజ్ జలసంధిలో రేవుల నుండి ఓడలు వచ్చి పోయేవని, గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ అక్కడ ముత్యాలు చాలా శ్రేష్టమై ఉన్నాయని, అంచేత వాటిని హుర్ముంజి ముత్యాలనేవారు. తూర్పు నుండి బర్మా, మలయా, ఇండోనేషియా, చైనా దేశాల్లో వ్యాపారం జరిగి విజయనగర సామ్రాజ్యం తూర్పు కటకం నుండి రామేశ్వరం వరకు, పడమట గోవా నుండి కన్యాకుమారి వరకు వ్యాపించి పడమట గోవాలో క్యాలికట్ రేవులో ఎక్కువ వ్యాపారం జరిగే. క్యాలికట్ వంటి మంచి రేవులు సామ్రాజ్యంలో 300 వరకు ఉన్నాయని అబ్దుల్ రజాక్ రాశారు. రత్నాలు, ముత్యాలు, ఆభరణాలు బుట్ట అక్కడే ఉంటుంది, అక్కడ ముందే ఉంటుంది. గుర్రాలు, ఏనుగులు, పట్టు, నూలు, గంధ ద్రవ్యాలు, ఓషధులు, ఇనుము, వెండి విశేషంగా వ్యాపార వస్తువులై వ్యాపారంలో సంపూర్ణ న్యాయం ప్రసాదింపబడి అంచేత పోర్చుగీసు వారు అరబ్బులను ఎక్కువగా వచ్చారని బర్బోసా రాశారు. వ్యాపారం గురించి కృష్ణదేవరాయలే తన ఆముక్త మాల్యదలో ఇలా రాశారు. రేపుల్ మాపుల తంగ మత రేవుల్ మావు మతంగ మతంగజంబుడు మణి శ్రీఖండ ముక్తారియు రా వాణిజ్యము పెంచి ఏలనగున్ వర్షం పుటవ్వన్ రుజన్ హాళ్ళన్ దిగు నవ్య భూప్రజరాజాయాయ్ ఔచ్చావతి పురవంగాదగు తోట దొడ్డిగను లాపుల్ సోడ బంపంద పరదేశం నుండి గుర్రాలు, ఏనుగులు, రత్నాలు, చందనం, ముత్యాలు రేవుల ద్వారా వస్తాయని వాటిని తెచ్చే విదేశీ వ్యాపారాలు సౌకర్యం కూర్చారని క్షామాది ఉపద్రవాలు పరదేశీ జనులు వస్తే వాళ్ళని ఆదరించారని పై పద్యంలో మనకు తెలుస్తుంది. సింధుర మహాసముక్షములు చేర్చు దౌల దీని వణిజుల కోళ్ళు హుద్గమముల పురి సద్గృహములు పురి గొడుపు తేజంబు వెల మేలుగలుగ ప్రాతనాదిగా చేయునరి అవి చేరకుండా దూరదేశం దీవుల నుండి దేశాలకు వర్తకులు, ఏనుగులు, పెద్ద గుర్రాలు తీసుకొస్తారు. వాళ్ళకు మంచి ఆదరణ చేసి వారి విడిదికి మేలైన ఇల్లు, గ్రామానికి రాజదర్శనమి, మంచి మర్యాదలు ఆదరించాలి. లేకపోతే వాళ్ళు ఏనుగులను, గుర్రాల శత్రురాజులకు ముట్ట చెబుతారని పై పద్యభ. కృష్ణదేవరాయలు అక్షరాల ఈ నీతిని పాటించారు. ఈరానీ రాయబారి తలకు దర్బారులో ప్రత్యేక గౌరవం. వీధుల్లో ఎదురైతే తన ఏనుగును కసలాదులను విచారించి చాలా ప్రేమతో ఆదరించాడని రాసుకున్నాడు. పాండ్య దేశంలోని తామ్రపర్ణి నదిలో పెద్ద జాతి ముత్యాలు పూర్వం లభించేవని ఆముక్తమాల్యదు. తామ్రపర్ణి గలుగు అల ముట్టరాని ముక్తామణి కులం అని వ్రాశారు.
మౌక్తిక వ్రాతములై వెలుగు తామ్రపర్ణి తలమట్లు అని అల్లసాని పెద్దన కూడా. తూర్పున పింగూరు నుండి మలకా నుండి ఎర్ర సముద్రానికి రెడ్ సీ దాకా వెళ్ళే ఓడలు క్యాలికెట్ రేవులో ఆగి సరుకులు తీసుకొని పోయి. ఆనాడుకు వర్తకమంతా ముసల్మానులది. అందులో ఎక్కువగా అరబ్బులే చేశారు. వాళ్ళు ఆఫ్రికాకు తూర్పున ఉండే మడగాస్కర్ దీవి నుండి ఇండియాకు తూర్పున ఉండే మలాకా వరకు రేవుల్లో నిలిచి వ్యాపారాలు చేశారు. సీజర్ ఫ్రెడరిక్ అనేవాడు గోవా రేవు ద్వారా విజయనగరానికి అరేబియా గుర్రాలు, వెల్వెట్ బట్టలు, డెమాస్కస్ వస్త్రాలు, పోర్చుగల్ నుండి ఆర్మోసెన్ అనేది దిగుమతి అవుతుంది. ఒక గుర్రానికి కావలసిన వస్తువులు ఏ ఏ దేశంలో సిద్ధంగా ఉండేవో ఈ క్రింది పద్యం చెప్తారు. పచ్చని హురుగంజి పనివాగి చక్కెర పారసి పల్లంబు పట్టమై రాణ నొప్పారు పైఠాణంబు సెంగిడి తలుకుల కోరుడ తరకనంబు నిహి పసిండి వరంజు మొగదాకెలంకు ఠావు గుబ్బరి సేత కేవలం దాకెలంకుల సిరాజీ కడి తొరక కొరగట కురవాడి గోరకు పొరి అని మనువంశంలో రాశారు. మను చరిత్ర. పైఠాణం అంటే పైఠన్ ప్రతిష్టాపురం, ఔరంగాబాదు జిల్లా. సిరాజీ అంటే ఇరాన్లోని షీరజ్ పట్నం. పట్టుబట్టలు సూరత్ రేవు ద్వారా కూడా దిగుమతి అయ్యాయి. కంచి నుండి తెలుగుదేశానికి మంచి నేత బట్టలు వచ్చే శ్రీ వైష్ణవులు 16 మూర అంబరపుటంచులు కమ్మడాలు కంచి ధోవత్ చెల్బు మెంచగసగ కట్టుకొంచె కృష్ణరాయ విజయంలో రాసి ధనికులు పసిండి వ్రాతల దంతపు బెట్టెలలో ఆభరణాలు దాచుకున్నారని రాధా మాధవంలో. విజయనగర సామ్రాజ్యం నుండి బట్టలు, బియ్యం, ఇనుము, చక్కెర, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యే. తమిళ దేశపు రేవు అయిన పులికాటు నుంచి మలాకా, టెగు, సుమత్రా దేశాలకు రంగంతు మొద్దడు కలంకారీ వస్త్రాలు ఎగుమతి చేశారు. బియ్యం, బస్రూరు, అలాగే బారకోడు, మంగళూరు నుంచి మలబారు, మాల్దీవులకు, హుర్మజుకు, ఏడెన్కు కూడా ఎగుమతి అయ్యాయి. భట్కల్ నుండి చక్కెర, ఇనుమతి ఎగుమతి అయ్యాయి. గుర్రాలు, ఏనుగులు, ముత్యాలు, రాగి, ముత్యపు చిప్పలు, పాదరసం, కుంకుమ, చీనా పట్టు, మఖ్మల్ సామ్రాజ్యంలోనికి దిగుమతి అయ్యే. ఏనుగులు సింహళం నుండి మక్కా నుండి దిగుమతి అయ్యి. మక్కా నుండి వచ్చిన మల్లు అవటం చేత దాన్ని మల్లెదం అంట అనక్షరము అన్నారు. ఇలా అది అయ్యి ఉంటుందని మన వాంగ్మయంలో పల్నాటి వీర చరిత్రలు ఇతర పద్యకావ్యాలు ముఖమల్ అంటున్నవే. ఆ ముఖములు ముచ్చట ముస్లింల తర్వాత వ్యాపారంగా విరివిగా వ్యాపారం చేసిన వాళ్ళు కోమటి సెట్, మలబారి. అయితే వీళ్ళు 5 విదేశ వ్యాపారం చేసింది తక్కువే. సామ్రాజ్యంలో ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి సరుకులు మార్చేటవే చేశారు. కోమటి సెట్లలో అరవనాటు కోటి చెట్టియార్లంట సెట్లే ఎక్కువ వ్యాపారం చేశారు తమిళనాడు అంతా. దేశంలో బాటల నిర్మాణం చాలా తక్కువ. అంచేత బండ్లపై వ్యాపారం చేయటానికి అనుకూలం లేదు. వ్యాపారస్తులు ఎద్దులపై, కూలీల కావళ్లపై, గుర్రపు తట్టువులపై, గాడిదలపై, కంచర గాడిదలపై సరుకులు తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. ఈ విషయాన్ని మన సారస్వతంలో అనేక చోట్ల తెలిపేకాక ఆగంతుక వైదేశికులకు స్పెయిన్, బార్బోసా ప్రభృతులు తాము చూసినట్టు కూడా తెలిపారు.
బాటలు లేక అడవులు ఎక్కువగా ఉన్నప్పుడు దొంగలు కూడా ఎక్కువగానే ఉన్నారు. పరకాలుడనే వైష్ణవ భక్తుడు వైష్ణవ కైంకర్యంకై బాటలు కాచి వ్యాపారాలను దోచి రేవులను కొల్లగొట్టి ధనం లాగుటం ద్విపద పరమయోగి విలాసంలో అతి విపులంగా వర్ణించారు. అలాగే దొంగ బల భయానికి వ్యాపారులు గుంపులు గుంపులుగా ప్రయాణం చేసేవారు. విజయనగరం నుండి భట్కల్కు 5,6 వేల ఎద్దుల మోతల సరుకులు తీసుకొని పోతూ ఉండే. 20 లేక 30 పశువులకు ఒక మనిషి వంతున దాని కాపలాకి ఉండేవాడు అని పీస్ రాశారు. ఆ కాలపు ధరల సమకాలికులు కొందరు రాసి ఉంచారు. దాన్ని చూసిన ఆనాడు అన్నీ కూడా చాలా చౌకగా లభించాయని తెలుసు. పీసిరా రాజర్ విజయనగరంలో అన్ని వస్తువులు లభించినట్లు ప్రపంచంలో మనెక్కడా లభించవు. బియ్యం, గోధుమ, పప్పు ధాన్యాలు, జొన్నలు, చిక్కుళ్ళు, ఇతర ధాన్యాలు సమృద్ధి. ఇవి కాక చౌకగా కారు చౌకగా దొరుకుతాయి. 1.5 అణా 3 కోళ్ళు నగరంలో 4 పల్లెల్లో కూడా లభిస్తాయి. 1.5 అణా 12 లేక 14 పావురాలు దొరికాయి. ఒక పళం అంటే 8 అణాలు ఇస్తే పచ్చి ద్రాక్ష 3 గుత్తులు ఇస్తారు. ఒక పళానికి 10 దానిమ్మ పళ్ళు దొరుకుతాయి. ఒక బలహాకు నగరంలో 12 మేకలు, గ్రామాలలో 15 మేకలు దొరుకు. ఒక భటుడు తన గుర్రాన్ని, ఒక దాసిని నెలకు 4-5 వరహాలలో భరించగలడు. అంటే 20 రూపాయలు లేక 25 రూపాయలు జీతం. మిరియాలకు సుంకం తీసుకునేవాడు. ఆ కాలంలో మిరియాలకు చాలా రవాణా గిరాకీ ఎక్కువ. మిరపకాయలు ఇంకా దక్షిణ అమెరికా నుండి మన దేశానికి ప్రవేశించాల. మిరపకాయలను పదం మిరియం అనే పదం నుండి మిరియపు కాయ ఏర్పడు. అది క్రీస్తు శకం 1200 తర్వాతనే మన దేశానికి వచ్చింది. అంతకు పూర్వం కాలానికి మిరియాలే వాడు. మిరియాలు మలయాళ దేశంలో సమృద్ధి. తూర్పు దీవులలో అవి మరీ సమృద్ధి. వ్యాపారులు వాటిని అక్కడి నుంచి తెప్పించి తెలుగుదేశంలో అమ్మారు. వాటి వలన వచ్చే సుంకం వల్ల ప్రభుత్వానికి గొప్ప ఆదాయం ఏర్పడి. ఒక వైశ్యుడుత్తముడు మిరియముల పెరికలు త్రోవగా పెక్కు గుంపోవ గని అది ఏటి వెక్కడ కేగుతున్నవనుతు తొలంగి తన్నడిగిన వాడు సుంకర్యని భీతి సొక్కి నేర్పునను బొంకి తప్పించక పోదమటంతులవి జొన్నలటొంటు నట్టుగా ఆత్మదవిలి తలంచి చిత్రముగా నా పెరికలందరి మిరియంబులని జొన్నలయ్యే. నవనాథ చరిత్రలు. ఆ కాలంలో జొన్నలకు సుంకం లేకుండా ఉందని పై పంక్తులను బట్టి ఊహింపదు. కోమట్టు వ్యాపారపు మరుగు మాటలు మాట్లాడు. మద్రాసులో బేరగాళ్ళు 2 చేతులు కలిపి పైన సెల్లాకపి ఒకరి అరచేతిలో ఒకరు ధర వ్రాసి తెలుపుకుంటారు. పూర్వం కూడా కోమటి బాస ఒకటి ఉండేది. తక్కటి సెట్టు నాతది బిలిపింప చేరి కోమటి బాస చెప్పే పట్టింపు భూరాము నల్లెడు భూరాములుండి మరికెంబు బోడ దమ్మని నుండినతని హరిమి గాలము త్రాట దమ్ముల నుండి మడుచంపు బడుగుల మా పల్లెడుండే మలయక కాలము మాసల్లెడైన వెటుకుల నుండేను వెసబెర్వలో
తలకింతు మనసు చింతింపుతున్న నవనాథ చరిత్ర. ఈ భాష సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం పనిదేని పని అంటున్నారు రెడ్డి గారు. క్రీస్తు శకం 1332లో హరిహరరాయలు పన్ను చెల్లించేవాడు ₹1 74 సేర్ల ధాన్యం ఇచ్చేటట్టుగా నిర్ణయం చేశారు. దీన్ని బట్టి ధాన్యం ఎంత చౌకగా ఉండేదో తెలుస్తుంది. ధాన్యం తూకం సోలకి యూముడు, తూము, ఇరుస, మానిక మొదలైన మానాల్లో జరిగేవి. మా చిన్నతనాల్లో మరకం, అడ్డ, సేరు, ఓడరేవులలోని బేరాలు గూర్చి ఇలా రాసి: ఆటకు మిక్కిది చేరుదగు పయోరాశి తట సమీపమున నిత్యంబు ఓడను పచ్చ కప్పురమును పట్టుబట్టలును పచ్చి కస్తూరి మేల్మి పరిడి ఇత్తికెట్ మడులు చందరనానామను పటీర కణములు మొదలుగాగ వస్తువులు నెరవొందనెన్నిక పిక్కు బేహారు హరుల రంతుల త్వరహత్తుగా తెచ్చి ఆనించి బేహారమాడగ నటకు వానికై తనుదెంచు వారల వాని భూని బేహారమాడి పోగువ బేరం బేహారం. ఆ కాలంలో దిగుమతులైన వస్తువుల సమకాలికులు తెలిపినవన్నీ అందులో ఉండ. పైగా చంద్రాననామణులు, అందెగత్తెలు వ్యాపారం కూడా జరిగేది. ఈ బేరం రెడ్డి రాజుల కాలంలో కూడా జరిగినట్లు ఆ కాల నాణ్యం వాడు తెలిపారు. పరదేశంలో ఎలా వేషం ఎత్తిదని, సెట్ల వేషం ఎలా ఉండేదంటే, పరదేశముల సెట్ల పగిలి దిండుగను పెళ్ళు కొట్టిన పెద్ద మదాసురును డొల్లు బొంగులను నీటుగా పొందుపరిచి పొదిగల్గు ఆసీమల భుజములంబుని వదలుగారించెముల్ వలెవాటువై. ఇందులో డొల్లు బొంగులు డొల్లు పోగులు అని ఉండాలట, అంటే ఊగేటువంటి పోగులు అని. ముడాసు పదం నిఘంటువులో లేదు. ముడాసులపై లపేటా డబ్బు అని సుఖసప్తతిలో వర్ణించటం చేత ముడాసు అంటే టోపీ అని అర్థం. ముడాసు కన్నడ కోణాకారంగా చక్కని టోపీపై లపేటా, షమ్లా, రుమాలు కట్టడం ఇవాళకి ముసల్మానులలో ఆచారం. అసిరి సంచులు 3 వెడల్పు, గజం పొడగు గలి నిలువు మధ్యలలో చేనడు సమం కలిగిన కుట్టించిన గోనె సంచి. ఆ సంచిలో 2 మూలలు వస్తువుల నుంచి వీపున ఒక మూల ఎదపై ఒక మూల పడినట్లుగా భుజాల మీద వేసుకునేవాడు. ఎద్దుపై లేక గుర్రాలపై ఎక్కిన వాటికి గంతల బల చేసుకొని పోతారు. గుర్రాలపై ఎత్తే ధాన్యాదుల సంచులవటం చేత అసిమి లేక అసిరి సంచులని వాటికి పేరు. అవి నేటికి పల్లెల్లో కోమట్ల వద్ద అక్కడక్కడ కనబడ. అసిమిని మాత్ర సంచి అని కూడా అన్నారు. ప్రయాణంలో అది తలగడగా కూడా పనికి వచ్చేది. రెంటేరు అనేది సరికాదు, రెంటములు అని సరి. 2 పొరల దుప్పటి. వైదేశిక బేహారుడు చేసిన దేశ వ్యవహారం ఎట్లాంటిదంటే వ్యాపారం. కొంకగ జీవి పైగో వరకంగు లంక అయోధ్య మలాక ఈడాము మొదలైన దీవుల మనుకొని గచ్చి. అందులో మొదటి పంక్తి అంతగా తప్పుగా కనపడు. చీనీ, పెగు, అరకాననే దేశాల ఆ పేరులని తెలియక లేఖకులు అడ్డాదిడ్డంగా వ్రాసినట్టు కనపడు. లంక అనేది సింహం, మలాకా మలయాలు. ఈడాం అంటే అరేబియా రేవు పట్టణమైన ఏడెన్. విజయనగరంలో కొందరు 5 లక్షల జనం ఉన్నారని, అంతకంటే చాలా ఎక్కువగా ఉన్నారని కొందరు చెప్పు. అలాంటి నగరంలో వ్యాపారం చాలా ఎక్కువగా జరిగేది. వ్యాపారులు కందుల వలె రత్నాల రాసులు పోసి అమ్ముతుండేవాళ్ళు. ఆ కాలపు వాళ్ళు రాశారు.
నగరవాసుల వైభవాలు అనంతంగా ఉండే. అలాంటి వాటికై విలాస వస్తువులు సమృద్ధిగా అమ్ముతూ ఉండే. పరిశ్రమ. ఇదే సందర్భంలో జనుల అవసరానికి ఏ వస్తువులు సిద్ధాలయ్యాయో తెలుసుకొని సాధారణంగా శూద్రులలో అనేక బహుజనులు రాటుల రత్నాలపై నూలు వడికేవారు. దాన్ని నేయువారు సాలెవారు. వాళ్ళలో బహుశాఖలు సాలే, పద్మశాలే, పటుశాలే, అగసాలే మొదలైనవి. అన్వీటి మేతిసాలె, అగసాలె, పటుసాలె, నావానే, వైజాతి సాతులు, ఎతుల కొమరుడు అనేవాడు. పటుసాలెనంటే పట్టు వస్త్రాలు నేసేవాడు. వాణి అంటే ఒక జాతి కోమటులని వ్రాశారు. వణిక్ అనే దాని నుండి ఏర్పడింది. వైజాతి అని, వైశ్యజాతి అని రెడ్డి రాజుల చర్చల్లో చెప్పారు. సాతులంటే గోనెలు నేసేటువంటి పెంకె అనేవాడు. ఏతులు అంటే చాపలల్లేటువంటి. ఆ పదం ఏతులు అయిందో లేక ఏతుల అయిందో సరిగ్గా. విజయనగరంలో కొల్లలుగా గులాబీ పువ్వులు అమ్మేవాడు. జనులకు సుగంధాలపై వేడుక ఎక్కువ. కస్తూరి, కుంకుమ పువ్వు నలుగులో నూరి వాడేవాడు. చెవుల సంకులు, కుంకి సిగలు, కావి దుప్పటులు, నొప్ప గంధ కలనా, కుసుమ సక్ గ్రధనాదుల నాంధ్యంబు లేక ఇదే కలర్ ఆంధ్రదేశీయులకు గంధకారు. అంతచేత ఆంధ్రదేశంలోని పూలదండలు కట్టి సువాసన వస్తువుల సిద్ధం చేసి బుక్కా పిండి పిస్తాతగా చేసి అమ్మి జీవించేవాళ్ళు ఉన్నారంటాం స్పష్టం. కొల్లలుగా భోగన్సానుల ఇళ్లలో గల విజయనగరంలో గంధకారుల కొదవే ఉంటుంది. ఆ బుక్కావారు పన్నీరు నుంచిన తన్నీరు తిత్తులొత్తిరి. వారు తన్ని నీరు అంటే తుప్పు నీరు చల్లని అన్నారు. పన్నీరు కూడా సిద్ధం చేసి తోల్తిత్తుల్లో పోసి అమ్మేవాడు. తెలుగు సీమ ప్రాచీనం నుండి వజ్రాల గనులకు ప్రసిద్ధి. గుత్తికి 20 మైళ్ళ దూరంలో వజ్ర కరూర్. ఇంగ్లీష్ వారు దేశాన్ని గెలిచిన కాలంలో కూడా వజ్రాలకు ప్రసిద్ధి కన్నది. గుత్తి దుర్గాధీశుడు అక్కడి వజ్రాలను చక్రవర్తులకు పంపేవాడు. అలాంటి గనులు 13, 4 ఉండేవాడు. మరి 3 కూడా 3, 4 ఉండేవాయి. ఆ కాలపు యాత్రికుడు కంసరి, కమ్మరి, కంచరి, కాసే, వడ్లవారి వృత్తులు నిండుగా ఉండి వీరిని పంచాణం వారు శిల్పులు అనేవారు. ఇవాళకి పల్లెల్లో పంచాణ పదం పాంచాలి అని ఉచ్చరించి వడ్ల, కమ్మరి, కంసలి వాళ్ళ పాంచాలిక వారనంట. వడ్ల వారిని, కంసాలి వారిని పంచాణాలు వారు అంటాని. సారె అతడి పంచాణంబు వారిచే గుడిసొచ్చి చోరులు గొంపోయిరకట అనుచు కంసాలి వారు అనిసంబు వినగ అనుచుండు అనేది ప్రమాణం. కనుక ఇది పరమయోగి విలాసంలో ఉన్నాం. సాధారణ కాలంలో 10 లక్షల సైన్యం కలిగి అవసరమైనప్పుడు 20 లక్షల సైన్యం వరకు కూర్చగలిగిన సామ్రాజ్యంలో కమ్మవారికి పని తక్కువ. వాడు వివిధమైన ఆయుధాల్లో చేయటానికి ఆరితేరిన వాడు. మహారాజులు, సామంతులు దేవాలయాలు, సత్రాలు, భవనాలు, కోటలు నిర్మించినందుకు కాస్తే వాళ్ళకి పని తక్కువ కాకుండా ఉండే, అంటే ఎక్కువ పని చేసి వస్త్రాలకు దేశీ రంగులు వేసేవాడు ఉండేవాడు. వాడు ప్రధానుగా నీలి రంగు వాడు. మంజిస్త, ఇంగిలీకం, కరక్కాయ మొదలైనవి వాడు. ఇంగిలీకంబున తడిపి ఎత్తు కసీపపు రెంటము అని జనులు వాడారు. ఆముక్తమాల్యం. ప్రజా జీవన విధానం. విజయనగర సామ్రాజ్యంలో ఆంధ్రుడిది పైచేయి. ఆంధ్రదేశం మహావైభవంతో ఐశ్వర్యంతో ఉండే. ఆంధ్రుడు ఉత్సాహవంతులై కళా పోషకులై దేశాంతరాల్లో ప్రఖ్యాతి పొందే. ఆది మంచి చెడ్డలకు నిండిన ప్రబంధయుగం. సుందర నిర్మాణాలు, చిత్రలేఖనాలు, ఇతర శిల్పాలు దేశమంతటా వ్యక్తమవుతుండే ఉండే. అలాగే
ధనికుల భోగలాలస ఇదే కాలంలో విజృంభి విద్యానగరము హృజ్య నగరమయ్యే. అందులోనే భావి పతన సూచనలు ఎమిడి వంట. జనుల ఇళ్ళు, వారి ఉడుపులు, వారి వేషాలు, అలంకరణాలు, ఆచార వ్యవహారాలు మనకు బాగా తెలియవచ్చు. మొదట రాజుల రాచమారి యొక్క జీవన విధానాన్ని గురించి తెలుసుకుందాం. వాళ్ళకి అలంకరణల్లో అభిమానం ఎక్కువ. పన్నీటితో గదంబంబు చేసి పూసిన మృగనాభి రాచనగరుతుడు. పాటలా నిలములర్పక తపార పుంజంబు అలరు దానికి మూగు అడుల జోప్. కర్ణ డోలాముక్తి కచ్ఛాయలగబ్రా ఉరులహార రుచుల ద్రస్తగిరి శశికాంతి చెంగావి దశమలచిన కేల స్వర్ణచ్చురవు వాడివాలు మెరయ. మెంత ఎడముదేద దే జరన్మేరు వనగ తలవరుడు కొందరోలసి ముంగల జనంగ అర్ధి. రథ్యాంత పురంబుల భోగిని సంతతికి రాజు పోవుచుండి అని ఆముక్తమాల్యదలో రాయలు రాశారు. రాజులు పన్నీటితో కలిపిన కస్తూరి పూసుకునేవారు. వడవైన కుచ్చు టోపీలు పెట్టేవారు. చెవుల్లో ముత్యాల పెద్ద పోగు, కంఠంలో ముత్యాల హార, ఎర్రని అంచుగల తెల్ల వస్త్రాలు, బంగారు పిడిగల కత్తి. పరిచారిక ఆడపాప తాంబూల కలండాని పాందాన్ పట్టుకొని వెంట నడిచేది. ముందర తలారుడు నడిచేవాడు. ఇవన్నీ భోగందాని ఇంటికి వెళ్ళేటప్పటి సంరంభం. రాచనగళ్లలో నెమళ్లను పెంచేవాడు. సుఖంగా నిద్రించిన రాచవారు పొద్దెక్కిన తర్వాతే లేచేవాడు. తర్వాత గమగమ పరిమళించే పువ్వులతో చేయబడిన గంధరాజమనే పరిమళ ద్రవ్యంతో అంగమర్దనం చేయించుకొని చాలాసేపు వేణీళ్ళ స్నానం చేసి తెల్లని వస్త్రాలను నానా విధహారాలు ధరించేవారు. ఆ తర్వాత సన్నని వరన్నాన్ని వేటాడి తెచ్చిన అవధవి మృగవల పక్షుల మాంస వంటలను అప్పుడు కాచిన వెన్నతో కలిపి తినేవారు. కస్తూరి సమ్మిశ్రిత తాంబూలం వేసుకొని రాత్రులలో మేడపైకి వెళ్ళి అందులో చిన్న చక్రాలతో కూడిన లోహపు కొంట్లలో అగరు చెక్కల ధూపాన్ని ఆఘ్రాణిస్తూ అంతఃపుర సుందరులతో ఆనందిస్తూ ఉండే. రాచవారి వేషాలు కూడా సామాన్య వేషాలతో భిన్నించినవై ఉండే. జడలు మడంచి చొల్లెముగ సన్నపు బాగడలంగ జుట్టి చల్లడములు పూని మీద పదిలంబుగా గట్టిన మట్టి కాసలను బిడియములందదోపి పృథ్వీషణ బావుల సాడు వంబులను దళ కెలర్చుతన్ జనిరి నాథుని మ్రోల నృపాల నందనులు. ఇది మను చరిత్రలో ఉన్నమాట. రాజులు ధనికులు సంపన్నులు చేసుకునేటటువంటి తాంబూలం విలువైన సుగంధ ద్రవ్యంతో కూడింది. అవి ఖండిత భూగి నాగర ఖండంబుల ఘన శశాంక ఖండంబుల ఖండితమగు తాంబూల. ఒక్కరు సొంటి పచ్చ కర్పూరం తాంబూలంలో వేసేవారు. మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై ఒప్పు ఒక మారుత మొలసన్నంటాడు ఆ అలసాని పెద్దన వరూధిని యొక్క ప్రదేశాన్ని. అన్ని వర్ణాల వాళ్ళు తాంబూలం వేసేవాడని, అది ఉత్తేజకరమై ఉండేదని. అంచేత రాజులు 200 మంది భార్యల పైగా ఉంపుడు గత్తెలతో భోగింప కలిగేవాడు అని అబ్దుల్ రజాక్ ఆశ్చర్యంతో. తాంబూల సంభారాల కరండికల సుందరంగా వెండి బంగారంతో చేయబడి సన్నని తీగ పనులు కలవిగా ఉండే. అంచేత వాటిని చాలా వల్లికలు అని వ్యవహరి. సంపన్ను
స్నానం చేసేటప్పుడు వాడు కొన్న నలుగు పెండి కూడా విలువైంది. హరిద్రామలకారిక స్నానీయ వస్తు వ్రజంబు, పసుపు, ఉసిరిక పొడి మొదలైన స్నాన వస్తువులు అంటంచేత పిండిలో వాటిని కలిపారు. పెసలు, శనగలు విసిరిన పిండితో అవి కలిపేవాడు. ఇది స్త్రీల స్నానం. పురుషులు గంధామలకంబు, గంధప్పొడి, ఉసిరిక కలిసిన పిండి రుద్దేవాడు. స్నానం తరువాత స్త్రీలు అగరు, ధూపాన్ని, వెంట్రుకలు వేసుకొని జవ్వాజి పూసేవారు. మరికొందరు హరిచందన, గోరోచనాగరు ప్రకల్పిత తాపంబున సురభి రూపంబుల వెంట్రుకలు వేసి స్త్రీలు కాలి వేళ్లకు రత్తుక రంగును పూసుకుంటూ ఉండేవి. ధనికుల ఆహారం ఎలాంటిదో చూడు. తారుణ్యాతిగతూత నూత్న ఫలయుక్తైలాభిఘార స్వనధరాధూపిత సుష్యదంబు హృతమాత్స్యేద పాదు పాకోద్గతోద్గారంపు గణరార్చ్ భోగులకు సంధ్యావేళన్ కేళికాంతరాభ్యంతరవాలుకాస్థిత హిమాంతర్నారి కేళ అంబువులు. భోగులకు, మాంసభుక్తులకు అయిన వాళ్ళు ఎండాకాలంలో చేప ముక్కలతో మామిడికాయ ముక్కలు వేసి తాడింపు చేసి మధ్యాహ్నంలో భోంచేసి సాయంకాలం తడిపిన ఇసుకలో పూడ్చిన కొబ్బరికాయలను తీసి, అంటే కొబ్బరి బొళ్ళాలు, ఎడ నీరు తాగి చేతలో కసలు పోగొట్టుకుండేవాడు. ఇది కృష్ణరాజులు స్వయంగా అనుభవించిందై ఉండాలి. బ్రాహ్మణుల వైభవానికి ఏం కొదవలేదు. వేసవిలో అరటిపళ్ళు, పనసతలు, నేతి ముద్దల వంటి దోసబద్దలు, మంచి జాతుల మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, వడపప్పు, తెయ్య దానిమ్మలు, రసదాడి అనే అరటిపండు, పానకం మొదలైనవి సాపడుతున్నా తినేవాడు. అలర్కానని ముండ ఇచ్చింత కూర అని వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాశారు. దానిపై యామునాచార్యులకు ప్రీతి ఎక్కువ. ఇది మేధోవృద్ధిని కలిగించేది. ఇది అందే యామునాచార్య కథ వ్రాసిన పరమయోగి విలాసంలో ఈ కూర ముండ్ల ముడిచింత కూర అంట. రాజులకు, రాజబంధువుల వేటపై ఆసక్తి ఎక్కువ. చిరుత పులులు పొంచి వాటిని వదిలి జింకలను వేటాడేవారు. వర్షం బాగా కురిస్తే వేట కుక్కలతో బయలుదేరి జింకలను జోపుతూ వాళ్ళ కాళ్ళ బురదలో దిగబడి అరవలేక అలసిపోయిన వాటిని కుక్కల సహాయంతో పట్టుకొని పెద్దన ఈ వేట హిమాలయంలో చేసినట్టు వర్ణించారు. హిమాలయ పర్వతాలపై రేగడి మండు ఉంటుందా? రేగడి నియమ కన్నూరు, గడప, బళ్ళారి జిల్లాలో ఇవాళకి వర్షాకాలంలో జింకల వేట. కర్నూలు, కడప మండలాల్లో ఉండే ఎర్రమల, నల్లమలలు చెంచుల జీవితం వాళ్ళ వేటను దూర్జేది. కవి పత్తబినాడు అనేది ఇప్పటికీ కడప జిల్లాలోని రాజంపేట తాలూకా. ఉడుమూరు అనేది ఇప్పటి ఉడుములపాడు. అక్కడ చెంచులు వారు పారుటాకుల కటిసీమలు కట్టితే, అంటే ఒంటికి బట్టలు లేవు, ఆకులు కట్టుకునేవారు. అవే వారి ఉడుపు. ఇవాళకి కోయలు మొదలైన స్త్రీ పురుషులు ప్రతిరోజులు అడ్డాకులను, పెద్ద ఆకులను ముందొకటి వెనకొకటి వేసి మొలక కట్టుకొని చెంచు స్త్రీలకు కురువింద దండలు పైరులకు దృష్టి దోషం పోవటానికి గొడ్లను, తలలను, ఏనుగుల తలను కొమ్ములతో చేరలు ఎత్తిపెట్టుకునేవాడు. వాడు అడవిలోని పళ్లను, గడ్డలను, తేనెను, చారపప్పు మొదలైన వాటిని తినేవాడు. స్త్రీలు ఎరుపు గల వెంట్రుకలతో నెమిలి పింఛాలు పెట్టి అలంకరించుకునేవాడు. చెంచులకు విల్లంబులు ప్రధానమైన ఆయుధం. వారు బాణాలతో అడవి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తినేవాడు. నేరేడు, నెలయూటి, కొండమామిడి, దొండ, పాలనెంపి, బరివంక, చిటిముటి, కలివె, తొడివెంద, తుమికి, జాన, గంగరీగు, వెలగ, మోవి, బడుసు, బీర, కొమ్మి, గొంజి, మేరీ మొదలైన పళ్ళు తిని అడవిలోని చెంచులు, కోయ, బిల్లులు నామకార్థంగా తమ చుట్టూ రాజ్యాలకు లోబడిన వాళ్ళైన
వారించు మించు స్వతంత్ర జీవులుగా ఉండేవి. అభీర భిల్లాది కంప కోల నూల నాజ్ఞ వారెవరికైనా అభయమిస్తే వాడి చేతిలో ఒక అంప కట్టే బాణం కానీ నూలు పోగు కానీ గుర్తుగా ఇస్తారు. దాన్ని గమనించి వాడిని శత్రువు కాకుండా చూసుకో. ప్రజలకైనా దొంగలు వాడిని చెనక. వేదం వారి వ్యాఖ్య. ఆటవికుడు స్నేహం చేసుకోవటానికి ఉండినవాడు ప్రజలను బాధించేవాడు. పార్వతీయ బలంబులోనను కూడవలి రాజుకు ప్రజాబాధ తరగదు. ఎలా అయినా బెదరువ వాళ్ళని చేకూర్చుకోవాలి. అవిశ్వాసం విశ్వాసం అలుక ఎలమి అతి వైరంబును అత్యనుకూలంబు అల్పులగుట అల్పంబును అవు అని ఆముక్తమాల్య. చెంచులోనగు వారు పాలన్నము పెట్టిన మాత్రానని ఆ పెట్టిన వారి ఎడక సత్యము తప్పక ప్రవర్తిస్తా. అయినా ఏ ఇంచుక అతిక్రమం కనబడినా పగబట్టుతారని వేదం వారి వ్యాఖ్య. మన సారస్వతంలో వేట ముచ్చట వచ్చినప్పుడు ఆటవికుడు రాజు వద్దకు వచ్చి పులుగు పిల్లలు, దుప్పి కొమ్ములు, ఏనుగు దంతాలు, పులిగోళ్ళు, జింక చర్మాలు, చరపప్పు, ముంతమామిడి, తేనె మొదలైన కానుకలు ఇచ్చి విన్నట్టుగా వలి. అంతకంటే మించి వాడేమి ఇవ్వగలరు? మన ప్రక్కననే అనాదిగా జీవించి మన భాషని నానా అపభ్రంశ భాషలతో మాట్లాడి గోండ్లు, కోయ, చెంచు, సవర మొదలైన ఆటవికులను సంస్కరించడం, వారి జీవన విధానాన్ని బాగా గమని వారి చరిత్ర వ్రాయటం అనేది మనలో ఇప్పటికీ జరగల. పాపం అది ఆయన గిడుగు రామ్మూర్తి గారు చేశారు. ఇటీవలే హ్యూమన్ డ్రాప్ అనే జర్మన్ వర్డ్ హైదరాబాదులో ఆటవిక ఉద్యోగి చెంచులను గూర్చి బిసన్ కొండలోని గోదావరి తీర అరణ్యంలో రెడ్డి అనే ఆటవికల గురించి రెడ్డీస్ ఆఫ్ ది బైజన్ హిల్స్ అనే సమగ్ర ఉద్గ్రంథాన్ని వాటిని చూసేవాళ్ళు కూడా మనలో లేరు. అయితే జర్మన్కు తెలుగు రానున్న చెంచుల తెలుగును అర్థం చేసుకోలేక చాలా పొరపాటు చాలా చోట్ల చేసి చెంచులను గురించి తెలుగువారి వ్రాయడం ఉత్తమ అధికారులు. మన చెంచుల ఆటలు పాటలు, భాషలోని విశేషాలు, ఆచారాలు, విశ్వాసాలు, దేవరలు అంటే వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ బట్టలు, రూపాలు, పరిశ్రమలు, ఓషధీ విజ్ఞానం, వారి మంత్రతంత్రాలు, వాళ్ళ ధనుర్విద్య, పాఠం, ఒడిసెలు, ఆహారం మొదలైనవి అనంత విషయాల గురించి కొందరు యువకులు ప్రత్యేక కృషి చేయడం అవసరం అంటున్నారు సురవరం ప్రతాపరెడ్డి గారు. మిగతా విషయాలు రేపు